కనకధార ఇంకొకసారి కూడా కురిసిన సందర్భం ఉందండి. ఏంటంటే మనకి ఇప్పుడుండే విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు ఒకప్పుడు ఇప్పుడున్న గుడి కన్నా ఇంకా చాలా పైన దూరంలోని కొంచెం చెట్లు, పొదలు, మార్గాలు, రాళ్ళు, గట్లు దాటుకొని దూరంగా వెళ్తే అక్కడ మొదటగా చింతామణి కాళీ రూపంలో ఉండేవారనమాట. అమ్మవారు చాలా ఉగ్ర రూపంతో ఉండి బలులు కోరుకునేవారనమాట. ఆ టైంలోని మాధవ వర్మ అనే రాజు ఉండేవాడండి. ఆ రాజు పిల్లలు లేకపోవడంతో అమ్మవారిని ప్రార్థించినప్పుడు అమ్మవారి దయతోని పిల్లలు పుట్టారనమాట. అయితే తన కొడుకు చాలా బుద్ధిమంతుడుగా ఉండేవాడు. అయితే ఆ అమ్మవారి గుడి దగ్గరలోని ఒక తల్లి కొడుకు వెళ్తూ దుంపలు ఏదో ఏరుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రమాదవశాత్తు మాధవవర్మ కొడుకు వెళ్తున్న రథచక్రం అబ్బాయి మీద వెళ్ళడంతో అబ్బాయి మరణించాడనమాట. ఎక్కడైతే మరణించాడో ఆ విషయాన్ని తెలుసుకున్న మాధవవర్మ అక్కడికి వచ్చి న్యాయం ఎవరికైనా న్యాయం, ఈ పిల్లాడిని తెలియకుండా చంపినా తెలిసి చంపినా తప్పే కాబట్టి తన పర అనే సంబంధం లేకుండా వాళ్ళ కొడుకుని కూడా చంపడం జరిగింది. తన యొక్క ధర్మ నిరతిని చూసి అమ్మవారు ఎంతో ఆనందపడి కనకధార కురిపింది.